సాక్షాత్తు భగవంతుడిగా చెప్పబడినటువంటి కృష్ణ పరమాత్మ శివసహస్రనామాన్ని చెప్పి శంకరుడి గురించి తపస్సు చేసి శంకరుడి యొక్క అనుగ్రహంతో సంతానాన్ని పొందాడు. మహాదేవుడి యొక్క అనుగ్రహ ప్రభావం వల్ల 16,108 మంది భార్యల దగ్గర ప్రతి భార్యకి 10 మంది కుమారులని కృష్ణ పరమాత్మ పొందింది మహాదేవుడి యొక్క అనుగ్రహంతో. కనుక మహాభారతం అంతా కూడా మహాదేవ స్వరూపము, శంకరుడిగా కనబడుతున్నాడు. అక్కడే ఆ రాక్షసుడు శిరస్సు ద్వారా చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు ఒక మహావ్యక్తి కనబడ్డాడు. ఆ మహావ్యక్తి ఒక వైపు నుంచి చూస్తే శంఖచక్ర గదాపద్మాలు వనమాల ధరించి ఉన్నాడు, కిరీటం ధరించి ఉన్నాడు. ఇంకో వైపు నుంచి చూస్తే జటాచూటం ధరించి ఉన్నాడు, పైన గంగ ఉంది, చేతో త్రిశూలం పెట్టుకున్నాడు, 3 కళ్ళు కలిగినటువంటి త్రినేత్రుడు కనబడ్డారని. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోస్య హృదయగుం శివ. హరిహరులు ఏకరూపులై మహాభారతాన్ని నడిపించారు. అందులో కృష్ణ పరమాత్మ బయటికి కనబడుతున్నప్పటికి కూడా జ్ఞానులైన వారికి మాత్రమే దర్శనమిచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి ప్రభావం మహాభారతంలో మహాదేవుడి యొక్క స్వరూపం. అటువంటి మహాదేవుడి యొక్క పరిపూర్ణమైనటువంటి చరిత్ర మహాభారతంలో అంతర్లీనంగా కనబడుతుంది. వ్యాస భగవానుడు ప్రధానంగా చెప్పారు.